వేస్ట్ అయిపోయింది, బాగు చేయగలుగుతారు. మా కుటుంబం కూడా బాగు చేయగలుగుతారు. ఎవరు? యేసు ప్రభు. ఆయన తప్ప భూమిలో ఎవరు కూడా లేనే లేదు. అలాంటి యేసు ప్రభు దగ్గరికి రానికి ఈరోజు మనకి మనుషులు లేదు, టైం లేదు. టీవీ సినిమా సీరియల్ చూడడానికి ఈరోజు ప్రజలకి చాలా సమయం ఉన్నాయి, రైట్? ఒకరోజు 24 గంటల దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ 24 గంటల్లో ఎన్ని గంటల్లో మేము దేవుడి గురించి జీవిస్తున్నాము ఈరోజు ప్రశ్నిద్దాం. ఒక వారం రోజుకి ఎన్ని గంటలు అవుతున్నాయి? 24 గంటలు అంటే 168 అవర్స్, 168 గంటలు, రైట్? 168 గంటలకి ఎన్ని గంటలు మేము దేవుడికి ఇస్తున్నాము సమయం? ఈరోజు 8-10 అవర్స్ అంటే 8-9 గంట మేము డ్యూటీ చేస్తున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత వేరే పని ఉంటుంది. మళ్ళీ ఫుడ్ తినిన తర్వాత మేము డైరెక్ట్ ఎక్కడికి వెళ్తున్నాము? పడుకోనికి వెళ్తున్నాము. మరి టైం ఇక్కడ ఉన్నాయి. ఇలా జీవిస్తున్నాము. దేవుడు అంటున్నారు యోనాకి, మీరు నిన్ని వెళ్ళండి, మా ప్రజల్ని తెలియచేయండి, నా ప్రజల్ని తెలియచేయండి. మీకు అయినా నాకు అయినా ఒక బాధ్యత ఇచ్చినప్పుడు, దేవుడు పిలుపులో ఉన్నప్పుడు మేము ధ్యానించాలి. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు పిలుస్తున్నారు? యోనాకి ఒక బాధ్యత ఇచ్చారు, రైట్? మీరు నిన్ని వెళ్ళండి, మా ప్రజల్ని చెప్పండి అని. ఈరోజు కూడా కొన్ని బాధ్యత మాకు కూడా దేవుడు ఇచ్చారు. అది కుటుంబ బాధ్యత అయినా సరే, ప్రార్థనా బాధ్యత అయినా సరే, లేకపోతే దేవుడు పిలుపు అయినా సరే. ఈరోజు ఏ మాటలో ఉన్నాము? మనుషు మాటలో ఉన్నామా, లేకపోతే దేవుడు వాక్యం సరంగా జీవిస్తున్నామా, లేకపోతే దేవుడు మాటలో ఉన్నామా? ఇది కూడా ఈరోజు ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం. మీ ద్వారా దేవుడు కొన్ని ఆత్మని కాపాడాలి అని ప్రయాసపడినప్పుడు మాకు ఆలోచన ఉండదు. ఈరోజు దేవుడు మీకు అయినా నాకు అయినా ఆస్తిపాస్తి ఇచ్చేశారు. ఆ ఆస్తిపాస్తి మరణించిన తర్వాత మాతో సహా రానే రాదు. కానీ ఒక ఆత్మ, హల్లెలూయా, ఒక ఆత్మ మీరు కాపాడితే పరలోకంలో ఎంత సంతోషం. మేము మరణించిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వెళ్తాం, అక్కడ వెళ్ళి నిలబడతాం. డాడీ అంటారు, భూమి నుంచి వచ్చారు, ఏం తీసుకొచ్చారు అని ప్రశ్నించినప్పుడు మనలో, మన ఆలోచనలో కానీ బాధ్యతలో కానీ జవాబు ఏమైనా ఉన్నాయా? చెప్పండి. దేవుడికి ఈ మాట చెప్పవద్దు. ఏ మాట? దేవా, నాకు మీరు మంచి జాబ్ ఇచ్చారు, మంచి కుటుంబం ఇచ్చారు, నిన్ను మంచిగా బ్రతికి నిన్ను భూమి నుంచి కలిగి వచ్చేసిన. ఈ మాట దేవుడు వినలేరు. ఎన్ని ఆత్మ మీరు కాపాడినారు, ఎన్ని ఆత్మకి మీరు తీసుకొచ్చారు, ఎన్ని ఆత్మకి, ఎన్ని కుటుంబంకి నా గురించి మీరు తెలియచేశారు, మీరు కాపాడినారు. దేవుడికి అది సమాధానం. హల్లెలూయా. ఈరోజు ఇలాంటి విషయంలో ఎవరికి ఆలోచన లేదు. నేను ఎలా సంపాదించుకుంటాను, కొన్ని ప్రమోషన్ రావాలి, కొన్ని సాలరీ ఇంక్రిమెంట్ అవ్వాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి విషయంలో సైతాను కూడా విశ్వాసీ మైండ్లో ఫిక్స్ చేస్తుంది. మీరు దేవుడి గురించి ఏం చేయకుండా, దేవుడి గురించి జీవించకుండా ఈ లోకానుసారంగా జీవించాలి అని ఎంత అయితే అంత సైతాన్ ఏం చేస్తుంది? ప్రజలకి కొడుకుంటుంది. ఈరోజు ఇలాగే భూమిలో జీవిస్తున్నాం మేము. చూడండి, ఒక బాధ్యత ఇచ్చినప్పుడు పారిపోతున్నారు. ఎవరు? యోనా. మీకు అయినా నాకు అయినా దేవుడు పిలిపించినప్పుడు, ఏమైనా బాధ్యత ఇచ్చినప్పుడు మేము కూడా ఈరోజు పారిపోతున్నాము. మీ కుటుంబంలో సమస్య ఉన్నాయి, మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు కూడా ఈరోజు మేము ప్రార్థన చేయకుండా ఉన్నాము. ఆమేన్. ఈరోజు ఇలాగే జీవిస్తున్నాం మేము. చూడండి, వాడకి కిరాయి ఇస్తూ తర్సిస్కి వెళ్ళిపోవాలి అని ఒక నిర్ణయం తీసుకుంటూ ఆ వాడ లోపల హాయిగా ప్రశాంతంగా పడుకొని ఉన్నారు. ఇది మన యోనా క్యారెక్టరు. ఈరోజు దేవుడు పిలినప్పుడు కూడా ఇదే మేము కూడా పడుకొని ఉన్నాం. రాండి నా సన్నిధికి, మీకు కాపాడుతాను, మీకు ఆశీర్వదిస్తానప్పుడు ఈరోజు నిద్రలో ఉంటాం మేము కూడా. లేచి ప్రార్థన చేయి. మీ కుటుంబంలో ఏ రోగాలు అయితే ఉన్నాయి, ఎవరికి జాబ్ లేదు, పిల్లల మాట వినట్లేదు, కుటుంబంలో గొడవ ఉన్నాయి, లేచి ప్రార్థన చేయనప్పుడు కూడా ఈరోజు ఎవరు లేదు, పడుతూ ఉంటాడు. దేవుడు మాకి కొన్ని బాధ్యత ఇచ్చినప్పుడు మాట వినకపోతే ఇలాంటి సమస్య మాకు కూడా వస్తుంది. మీరు రాండి నా సన్నిధికి, మీకు ఆశీర్వదిస్తాను, మీకు కాపాడుతాను. మీ ద్వారా కొన్ని ఆత్మలు కాపాడాలి అని దేవుడు ఒక ప్లాన్లో మాకు పిలిచినప్పుడు మేము రాకపోతే, దేవుడు సన్నిధికి మాట వినకపోతే ఇలాంటి సమస్య యోనా వల్లే మాకు కూడా వస్తుంది. నాకు కూడా 15 సంవత్సరం నా లైఫ్లో నేను వేస్ట్ చేశాను. ఇప్పుడైతే దేవుడికి తెలుసుకున్నాను,
దేవుడి గురించి జీవించాలి అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు తెలుసుకున్నాను ఈ వాక్యం ద్వారా. ఒక వాక్యం ప్రతిరోజు చదువుతూ నాకు దేవుడు తెలియచేశారు. నేను ఎక్కడెక్కడ తప్పు చేశాను, ఎన్ని సంవత్సరం వేస్ట్ చేశాను, నా చేతి నుంచి ఎన్ని ఆశీర్వాదం నేనే వేస్ట్ చేశాను. ఈరోజు చాలా కుటుంబంలో ఇలాంటి విషయం ఉన్నాయి. దేవుడు పిలుస్తున్నారు, రాండి నా సన్నిధికి, మీకు మంచి చేస్తాను, నేను నీ కుటుంబంలో శాంతి సమాధానం ఇస్తాను. ఈ రోగాలు అయితే మీరు ఉన్నారు, నీకు బాగా చేస్తాను నేను. ఏ అప్పులు అయితే ఉన్నారు, నేనే కాపాడుతాను నేను. ఏ జైల్లో అయితే ఉన్నారు మీ వాళ్ళని కూడా నేను బయటికి తీసుకొస్తాను నేను. ఏ కోర్టు కేసు, ఈ పోలీస్ కేసులో ఉన్నారు, నేను కాపాడుతానని నేను. కానీ ఈరోజు అలాంటి మాటలు మేము ఈరోజు ధ్యానిస్తలేదు. దేవుడు పిలిచినప్పుడు మేము వినాలి. దేవుడు మనకి ఏదైనా బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతలో మేము జీవించాలి. దేవుడు ప్లాన్ ఏమున్నాయి మనకి తెలియదు. దేవుడికి అడగాలి. దేవుడు తప్పకుండా మాతో మాట్లాడతారు. ఇక్కడ కొన్ని విషయం నేర్చుకుందాం. యోనాకి నినివే వెళ్ళినప్పుడు ఏం చేశారు? తర్సీస్కి వెళ్ళిపోతున్నారు. దేవుడు చూశారు, ఆహా, మీకు ఒక పని ఇస్తే, ఒక బాధ్యత ఇస్తే మీరు ఏం చేస్తున్నారు? నీ జ్ఞానంతో మీరు ఇంకొక దేశంకి వెళ్ళిపోవాలని పారిపోతున్నారు. ఏం చేయాలి? ఒక పనిష్మెంట్ మీకు ఇవ్వాలి. ఈ 4 వచనం ద్వారా కొన్ని విషయం నేర్చుకుందాం. ఈరోజు కూడా చాలా విశ్వాసికి పిలుస్తున్నారు. దేవుడు కుటుంబాన్ని కాపాడాలి, వాళ్ళ సమస్యని కాపాడాలి, వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం ఇవ్వాలి, వాళ్ళకి ఈ భూమి నుంచి పరలోకం తీసుకెళ్ళిపోవాలి అని దేవుడు అందరికీ పిలుస్తున్నారు. కానీ ఈరోజు దేవుడు పిలుపులో ఇవారు లేకుండా కష్టాల బాధలు తెచ్చుకుంటున్నారు. రకరకాల పరీక్షలు వాళ్ళే తెచ్చుకుంటున్నారు. అపవాదికి చోటు ఇస్తూ, అపవాది లోపలికి వస్తూ గృహంలో, కుటుంబంలో ఈరోజు నాశనం చేస్తుంది, పాడు చేస్తుంది. అంటే దేవుడు పిలుపులో వాళ్ళు లేరు కాబట్టి అదే కష్టాలు, అదే బాధలు, అదే రోగాలు, అదే అప్పులు, అదే కొట్లాడ, అదే ఇబ్బందులు, అదే చింతలు. దేవుడు అంటే కొంత విశ్వాసులకి, కొంత మనుషుకి ఇష్టం ఉండదు.